పప్పు టమాటా అండి. తర్వాత చికెన్ ఎప్పుడు చేశానండి. చికెన్ ఎప్పుడు చేశాను, వంట చేశాను. ఇంటికి వచ్చి కొట్టుకాంచి ఇంటికి వచ్చాను. వంట చేసుకొని వెళ్తున్నాను. అంటే చుట్టాలు వచ్చారండి ఇంటికి, అందుకని చికెన్ ఎప్పుడు చేశాను. పప్పు టమాటా చికెన్ ఎప్పుడు ఇలా చేశానండి నేను. బాగానే పడుతుందండి. కొద్ది పసుపు ఎక్కువ వేస్తాను, పచ్చ కనపడాలని. చూడండి, చికెన్ ఎప్పుడు చేశా. ఇది నేను చేసేటప్పుడు అదే టీ టైం కుదరదండి. అందుకు చేసి పక్కన పెట్టాక తీస్తానండి వీడియో. ఎందుకంటే నేను ఒక్కదాన్ని చేసుకొని మరి పొయ్యి కాడ చేయడానికి వీడియో కుదరదండి. చేసిన తర్వాత బయటికి తీసుకొచ్చి పెట్టి దాన్ని వీడియో తీస్తాను నేను, వరండాలో పెట్టుకొని. వంటల మటుకి బాగానే చేస్తానండి, కూరల మటుకు బాగానే చేస్తాను. చూడండి, మా ఛానల్ చూడండి, చాలామంది చూస్తున్నారు, బాగానే ఉంది. చాలామంది చిన్న వయసు పిల్లలు కూడా అడుగుతున్నారు. నేను 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఆ వయసు పిల్లలు కూడా అడుగుతున్నారు. అంటే ఛానల్ గురించి మా వీడియోలు బాగుంటున్నాయంటే మాకు పెట్టండి, మంచి మంచి వీడియోలు పెట్టండి అని చెప్పి అడుగుతున్నారు. మరి నాకు చేత అయిన వరకు నేను చేస్తున్నానండి. మరి దాంట్లో ఏమన్నా తప్పులు ఉంటే మరి క్షమించాలి. ఎందుకంటే మరి నాకు చదువు లేదు కాబట్టి మరి నాకు తెలిసిన వరకు నేను చేస్తున్నా. ఏమైనా తేడా ఉంటే ఇంక నేను చెప్పలేను. మరి వీడియో కూడా 1-2 సార్లు వింటా నేను చేశాక. అది నాకు బాగుందంటేనే నేను యూట్యూబ్లో పెడతా, లేకపోతే పెట్టనండి, డిలీట్ చేసేస్తా. అది కొన్ని సమస్యల వల్ల కూడా చేస్తూ ఉంటాను. కొన్ని వంటలు కూడా నేను ఎక్కువ పెట్టట్లేదు. కొద్దిగా ఏమైనా చేసినప్పుడు కొద్ది పెడుతున్నాను. అంటే అన్ని వంటలు నేను పెట్టనండి. ఏదో కొద్దిగా ముఖ్యమైనవి చేసినప్పుడు కొద్దిగా పెడతా ఉంటా. అది కూడా ఇప్పుడు ఈ మధ్య పెడుతున్నాను, ఇదివరకు పెట్టలేదు నేను. చూడండి, నేను నీచు కూరలు ఎక్కువ వండను. ఎప్పుడోసారి నేను ఆదివారం కూడా వండుకోలే కూర. ఇవాళ చుట్టాలు వచ్చారని పప్పు టమాటా వండి మరి చికెను ఎప్పుడు చేశాను. మరి వచ్చిన వాళ్ళకి మరి పెడితే మరి ఏమైనా అనుకుంటారేమని అందుకని చేశానండి. మరి చికెన్ కూడా విపరీతం రేట్లు పెరిగిపోతున్నాయి. రేట్లు బాగుంటున్నాయండి, రేట్లు ఏం తగ్గట్లేదు. 300 తగ్గట్లేదు కేజీ. మరి విపరీతం రేట్లు ఉంటున్నాయి. మరి ఎందువల్ల అంత రేట్లు పెరుగుతున్నారో తెలియట్లేదు. కోడిగుడ్డు కూడా రేటుకుందండి. కోడిగుడ్డు 8 రూపాయలు. కోడిగుడ్డు ఏం తింటారండి గుడ్లు? మరి ఒక 4 ఉన్న ఇంట్లో మరి గుడ్లు వండుకోవాలంటే మరి ఆటలంటే కొన్ని గుడ్లు ఉడికిన